ఇక మీరు గీతా విజన్ అని మొదలు పెట్టారు కదండి. దాని గురించి ఇప్పుడు యువతకి చాలా అవసరమైనటువంటిది గీత. ఈ గీత చిన్నతనం నుంచి చెప్తూ ఉండేవారు పెద్దలు. ఈ గీతని కనుక పట్టుకున్నట్టయితే మన గీత మారుతుంది అని అంటారు. అదైతే అక్షర సత్యం. ఎందుకంటే అందులో ఉండేటటువంటిది ప్రతి అక్షరం కూడా మన జీవితంలో జరిగేటటువంటి నిత్య సత్యాలు. మనం ఎట్లా ఏ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి అనుసరించడానికి మనకి గీత అనేటటువంటిది గీతాచార్యుడు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చారు నాకు, ఇందాక నేను చూశాను, సులభతరంగా ఉంది. అంటే స్వామి స్థిత ప్రజ్ఞానంద స్వామీజీ వారు రాసినటువంటిది ఇది భాష్యము చాలా తేలికగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం మీకు కూడా చూపిస్తాను నేను, చూడండి ప్రతిదీ కూడాను చాలా తేలికగా అర్థమై అక్కడ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. చూడండి చాలా తేలికగా వ్యాస మహర్షి, ఇది వ్యాస మహర్షి, వ్యాస మహర్షి అంతా కూడా చాలా సులభంగా తేలికైనటువంటి పద్ధతిలో, అంటే చిన్నపిల్లల సైతము కూడాను నేర్చుకోవాలి అనేటటువంటి కుతూహలం ఉన్న, ప్రతి కుతూహలం ఉండటం కాదండి, ఉండాలి, ప్రతి వారు కూడా నేర్చుకోవాలి ఈ గీత అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తేలికగా ఉందండి నేర్చుకోవడానికి. వారి మాటల్లో మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది అండి పుస్తకము. స్వామి ఈ పుస్తకం గురించి, అదే విధంగా మీరు గీతా విజన్ అనేటటువంటి సంస్థను పెట్టారు, చాలా సంతోషం. ఇవాళ గీత యువతకి చాలా అవసరం. ఎందుకంటే యువత చాలా పక్కదారి పట్టేటటువంటి పరిస్థితులు, ప్రభావం బయట అలా ఉన్నది. ఎందుకంటే పిల్లలది తప్పు కాదండి, రంగుల ప్రపంచం ఇది, ఇది వెలిసిపోయే రంగులు రాని తెలియనటువంటి వయసు వాళ్ళది. తద్వారా వాళ్ళు పక్కదారి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఈ గీతని యువతకి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ మాటల్లో. ఇప్పుడు నేను హిమాలయస్లో ఉన్నానమ్మా చాలా సంవత్సరాలు, ఉత్తర కాశీ గంగోత్రి పక్కన. అక్కడ ఆదిశంకరాచార్య రాసినటువంటి భాష్యం, అంటే వారు దేనిపైన భాష్యం ముఖ్యంగా రాశారంటే ప్రస్థానత్రయం అంటారు. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటిపైన ఎవరైతే భాష్యం రాస్తారో వారికి ఆచార్య ముఖ్యంగా అంటారు. అందుకే శంకరాచార్య. సో ఈ మూడింటి ద్వారా అల్టిమేట్ నేను గ్రహించినదంటే ఏంటంటే మన సనాతన ధర్మం యొక్క తత్వం పూర్తిగా భగవద్గీత అర్థం చేసుకుంటే చాలు. అంటే భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే కేవలం భగవద్గీత మాత్రమే కాదు, ఈ మూడు చదివి ఎవరైతే వస్తారో వారు బోధించినటువంటి భగవద్గీత సరిపోతుంది మీకు. ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడే ఫస్ట్ బిగినింగ్, నేను భగవద్గీత చదివితే మీరు గీత చదివి సరిపోదు. ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ప్రస్థానత్రయం అధ్యయనం చేసినటువంటి ఆచార్య మీకు చెప్తే భగవద్గీత సరిపోతుంది. అందుకే మీకేంటి, చెప్పేవారికి ఉపనిషత్తులు అన్నీ తెలిసి ఉండాలి, చెప్పేవారికి సంస్కృతం భాష పరిజ్ఞానం ఉండాలి, విన్నవారికి ఉపనిషత్తు తెలియాలని పని లేదు, సంస్కృతం రావాలని పని లేదు, మీకు తత్వం తెలుసుకుంటే చాలు మీరు ఉద్ధరించబడతారు అనేది ఒకటి మన పాయింట్. ఉపదేశం తీసుకోవాలంటే గురువులు అక్షర లక్షలు చేసినటువంటి గురువుల దగ్గర నుంచి ఏ విధంగా తీసుకుంటే మనకి సరైనటువంటి ప్రయోజనం లభిస్తుందో అలాగూ మీరు చెప్తున్నారు. అందువలన నేనేమనుకున్నానంటే ఇక ఉపనిషత్తులన్నిటి యొక్క సారం భగవద్గీత కాబట్టి ఉపనిషత్తుల సమాజంలోకి వెళ్ళి టీచ్ చేసామనుకోండి, దానికి ఎవరు యోగ్యులుగా ఉండరు, దగ్గరికి రారు, భయపడతారు డైరెక్ట్ టీచింగ్ అనమాట. అంటే ఏంటి, ఉపనిషత్తులు అనేది డైరెక్ట్ మెడిసిన్, భగవద్గీత అనేది షుగర్ కోటెడ్ మెడిసిన్ లాంటిది. కాబట్టి షుగర్ కోటెడ్ మెడిసిన్ తీసుకెళ్ళాలి, మనం డైరెక్ట్ మెడిసిన్ తీసుకెళ్ళలేం. సో అందువలన సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అందువలన సకల ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. ఉపనిషత్తులన్నింటినీ గోవులుగా మలిచి దానికి దూడగా అర్జును చేసుకొని ఆ యొక్క గోవు నుండి గీతామాత, ఆ గోవు నుండి ఎంత జ్ఞానం తీస్తే అది మంచి వివేకవంతులైనటువంటి సద్బుద్ధి కలిగిన వారికి ఎంత అమృతం లాంటిది అనమాట గీతామృతం. సో దీన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఈ అన్ని శాస్త్రం యొక్క సారం భగవద్గీత కాబట్టి దీన్ని ప్రతి ఒక్క అమ్మ ఒడిలో పెట్టాలి. అంటే అమ్మ ఒడిలో ఉన్న బిడ్డ నుండి గుడికి, బడికి, ప్రతి వ్యక్తికి ఈ భగవద్గీత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న జ్ఞానం అనంతమైన శక్తిని, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. మన శరీరములో,
మన ఇంద్రియముల్లో, మన వాక్కులో, మన మనస్సులో అనంతమైన శక్తి దాగి ఉన్నది, సుప్తంగా ఉన్నది. దాన్ని వెలికి తీసి, దాన్నే కుండలని ఎవేకనింగ్ అంటారు. దాన్ని వెలికి తీసే శక్తి భగవద్గీతలో దాగి ఉంది. ఎందుకంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఉపనిషత్తుకు సమానం అన్నమాట. అందువలనే ఈవెన్ అమెరికా 1893లో చికాగో సదస్సుకి వివేకానంద స్వామి వెళ్ళేటప్పుడు తనతో పాటు కేవలం ఒక్క భగవద్గీత తీసుకెళ్ళారు, ఇంకేం తీసుకెళ్ళలేదు. ఇంకొకటి, ఈ మధ్య సునీత విలియమ్స్ అనే 288 రోజులు అంతరిక్షంలో తప్పిపోయారు. ఆ అమ్మగారు 288 రోజుల తర్వాత వచ్చారు. చనిపోయిందేమనుకున్నారు. వచ్చిన తర్వాత ఈరోజు ఇంత పెద్ద బంగ్లాల్లో ఒక్క నైట్ ఉండలేం, మనం భయపడతాం. మనం అలాంటిది అంతరిక్షంలో ఎప్పుడో ఏంటో అసలు వెళ్తామో లేదో తెలియదు. అంత ధైర్యంగా ఉండగలిగారంటే నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను అన్నారు ఆ అమ్మగారి కిందకు వచ్చి. తనతో పాటు విఘ్నేశ్వర గణపతి కూడా తీసుకెళ్ళారు. అర్థమైంది కదా. అదే విధంగా 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో రాబర్ట్ ఓపెన్ హైమర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ అంటారు. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు నువ్వు ఆటం బాంబు తయారు చేయమంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. అది మరి ఏం చేస్తారు, నేను భారతదేశం వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలి, అక్కడ భగవద్గీత చదవాలి అన్నాడు. భగవద్గీత చదివితే అప్పుడు ఆయనకు అర్థమైంది. 11వ అధ్యాయంలో కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ, మొత్తము 1,000,000 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎంతో ఆ జ్యోతి స్వరూపం. ఆ విధంగా ఆటం బాంబు విస్ఫోటనంలో అలా ప్రత్యక్షంగా అనుభూతి చెందారట ఆయన. సో ఈ విధంగా ఒక ఐన్స్టీన్ అయినా కానీ, ఒక ఎంతోమంది సైంటిస్టులు, ఫిలాసఫర్స్, ఋషులు, యోగులు, ఈవెన్ యుద్ధం చేయాలనుకునే వాళ్ళు, ఈరోజు స్వతంత్ర సంగ్రామంలో కూడా ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక బాలగంగాధర్ తిలక్, వీళ్ళందరూ కూడాను భగవద్గీత ప్రేరణ.